ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, కొత్తగూడెం నుంచి మొదలుపెట్టి పరిగి తాండూరు వరకు ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా, ఈ కులము ఆ కులం అనే తేడా లేకుండా, చివరికి పార్టీలతో సంబంధం లేకుండా, జెండాలతో సంబంధం లేకుండా మోడీ గారినే గెలిపించాలనేటువంటి మాట వస్తుంది. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం, తెలంగాణ మా ఆడబిడ్డలు మాత్రం మీరు ఎవ్వరు చెప్పినా ఈసారి వినేది లేదు, ఈసారి మా ఓటు మోడీ గారికి అనే భావన వస్తుంది. జనరల్గా ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకు, ఎంపీలుగా ఉన్న వాళ్ళకు, ప్రభుత్వం చెలాయించే వాళ్ళకు ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక కొత్త చరిత్రకి రూపకల్పన చేసిండు, ఒక కొత్త ఒరవడి సృష్టించిండు. 2014లో గుజరాత్ను అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రిగా దేశ ప్రజల ముందుకు వచ్చినప్పుడు 273 సీట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే కట్టబెట్టి, వాళ్ళ మిత్రపక్షాలకు కూడా సీట్లు కట్టబెట్టి ఒక అజేయమైనటువంటి గెలుపును అందించింది 2014లో భారత ప్రజానీకం. 5 సంవత్సరాల పరిపాలన తర్వాత మోడీ గారు ఏ ప్రలోభాలకు, ఏ చిన్న హామీలకు తెరలేపకుండా మీ బిడ్డగా 5 సంవత్సరాలు పాలించిన వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నా, నా పరిపాలన నచ్చి మీరు ఓట్లు వేయమని చెప్పుకోండి, నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పుకోండి. కోరితే 303 సీట్లు ఇచ్చి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే 303 సీట్లు ఇచ్చి, మిత్రపక్షాలను కూడా గెలిపించుకొని ఇవాళ భారత ప్రజానీకానికి ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు.